హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిల్లీ పెప్పర్స్ ఛానల్. ఈరోజు మనము మిక్స్డ్ వెజిటేబుల్ వడ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. కావలసిన పదార్థాలు ఒకసారి చూద్దాం. ఒక కుక్కర్ కప్పు పెసర్లు మరియు 1/4 కప్ ఆఫ్ రెడ్ రాజ్మాను ఒక 8 అవర్స్ నానబెట్టుకోవాలి. దాంట్లో నుంచి వాటర్ అంతా తీసేసి జార్లో వేసుకొని 4 చిల్లీలు, కొంచెం అల్లం ముక్క మరియు జీలకర్ర, సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనము దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాదండి, కొంచెం బరకగా ఉండేట్టు చూసుకోండి. ఇప్పుడు ఆ పిండిలోకి సన్నగా తరిగిన పాలకూర, సన్నగా తరిగిన క్యాబేజు, కొంచెం క్యారెట్ మరియు హాఫ్ లెమన్, కొంచెం కరివేపాకు రెమ్మలు తీసుకోవాలి కట్ చేసుకొని. తరిగిన వెజిటేబుల్స్ అన్నీ పిండిలో వేసుకోవాలి. క్యారెట్‌ను మాత్రం తురిమి వేసుకుంటే చాలా బావుంటుంది. మనం పిండిని గ్రైండ్ చేసేటప్పుడు ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే మనకి పిండి లూజ్ కాకుండా ఉంటుంది. దాంట్లోకి ఇప్పుడు ఒక హాఫ్ లెమన్ రసం పిండాలి. ఆ తర్వాత పిండినంతా ప్రాపర్‌గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి ఉంచుకొని మీడియం ఫ్లేమ్‌పై పెట్టుకొని దాంట్లో కాస్త ఆయిల్ పోసుకోవాలి. గారెలు మంచిగా వేగేంత ఆయిల్ పోసుకోవాలి. అయితే పిండి మనము ముద్దలాగా చేస్తే ముద్ద వచ్చేట్టుగా ఉండాలి. మరీ లూజ్‌గా అయినట్టయితే గారెల షేప్ మారిపోతుంది. చేతికి కాస్త నీటిని అద్దుకొని ఆ ఉండల్లాగా చేసుకొని రౌండ్‌గా దాన్ని గారెలాగా ప్రెస్ చేసి ఆయిల్‌లో వేయాలి. ఇప్పుడు కాస్త నూనె వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఉంచాం కదండీ! చిన్నగా చిల్లకుండా నెమ్మదిగా గారెలు మూకుడులో వేసుకోవాలి. అయితే నేను దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. మీకు తగినంత యాడ్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఈ గారెల్ని గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుతూ ఉండాలి ఎవ్రీ 5 మినిట్స్‌కి. సో, గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని నెమ్మదిగా ఆయిల్‌లో నుంచి తీయాలి. చూసారు కదండీ! గారెలు ఇప్పుడు గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చాయి. మనం వీటిని నూనెలోంచి తీసి టిష్యూ దాంట్లో వేసుకోవాలి. అంతేనండి, వేడి వేడిగా గారెలు తయారైపోయాయి. వీటిని మనం టమాటో చట్నీలో గానీ, నార్మల్‌గా గానీ తింటే చాలా రుచిగా ఉంటాయి. పిల్లలకి ఆరోగ్యానికి కూడా ఇవి చాలా మంచివి. మా వీడియో గనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. బాయ్.